Well, you only need the light when it's burning low. Only miss the sun when it starts to snow. Only know you love her when you let her go. Only know you've been high when you're feeling low. Only hate the road when you're missing home. Only know you love her when you let her go. And you let her go. రే రే పిచ్చా నీకు ఏంట్రా ఇది? ఇంత న్యాచురల్గా ఉంటే అందరూ దిష్టి పెట్టేస్తారు. దిష్టి తగలకుండా నీ అందం కొంచెం తగ్గించాలి. ఇట్స్ ఓకే. లేదు ఏదో ఆలోచిస్తూ పార్క్ని మర్చిపోయాను. తీసుకోండి, పర్లేదు తీసుకోండి. లవ్ ఫెయిల్యూరా? అంటే ఇందాక చెట్టు పైన అలా? హో ఇంకా అవ్వలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఏంటి ప్రాబ్లం? మీరు స్మోక్ చేస్తారా? లేదు, ఒకప్పుడు. నాకు ఈ మధ్య అలవాటు అయింది, సరదాకి ఫ్రెండ్స్. ఇప్పుడు రిలీఫ్ కోసం. మీరు ఎందుకు మానేశారు? రిలీఫ్ కోసం. ఏమైంది? బ్రేకప్. ఎలా? వాట్సాప్లో బ్లాక్ చేసింది. దూరంగా ఉన్న వాటిని దగ్గర చేయడమే కాదు, దగ్గరకు ఉన్న వాటిని కూడా దూరం పెట్టచ్చు. చాలా ఈజీ దీంతో. 2 years బ్యాక్ ఫేస్బుక్ పరిచయం.
చాలా ఈజీగా దగ్గర, కానీ విడిపోవడం కూడా అంత ఈజీ అనుకోలేదు. సరదాగా మాట్లాడుకున్నాను చెప్పి హ్యాపీగానే ఉన్నాను. సీరియస్గా జీవితంతో కలిసి ఉండాలి, మ్యారేజ్ చేసుకోనుకున్నప్పుడు ఏంటంటే ఇన్ని ప్రాబ్లమ్స్. అదేంటో సేమ్ నా కెరియర్లో కూడా ఇంతే. ఫోటోగ్రఫీ అంటే ఇష్టం అన్నా, కెరియర్గా మార్చుకుందాం అనుకున్నా అంతే. ఒక్కరోజు ప్రశాంతంగా పడుకున్నది లేదు. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఏంటి అలా ఉన్నావు? చెప్పా కదా కొంచెం టైం పడుతుంది. తెలుసు అంత ఈజీ కాదని, కొంత సమయం పట్టుద్ది కదా అన్న అంతే. దానికి తను చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అంతే. అంతే, ఇంకేమన్నా. తనకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్న ప్రతిసారి ప్రాబ్లమ్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలనిపించలేదు. ఫ్యాషన్కి దగ్గర అనుకుంటే ప్రేమించడం మీద దూరం అయిపోతుందంట అన్న. లవ్, కెరియర్ రెండు ఒకటే అనుకుంటా. ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండవు. నీకు ఒకరి గురించి చెప్పాలి. డిగ్రీ చదివే టైంలో నాకు ఫ్రెండ్ ఉండేవాడు. కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించాడు, 2 సైడ్లో. వాడికి నేను ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. చదువు ఆపేసి మరి స్టూడియో పెట్టాడు. అమ్మాయి తరపు వాళ్ళు వాడికి చదువులేదని చాలా చులకనగా చూసేవారు. కొన్ని సంవత్సరాలకి, అంటే మాకు డిగ్రీ అయ్యేటప్పటికి వాడు సక్సెస్ అయిపోయాడు. చాలా పెద్ద స్టూడియో అయింది. కావ్య, అత్తయ్య పిలుస్తున్నారు. ఇంకా డ్రెస్ మార్చుకోలేదా? ఏంటి అలా ఉన్నావు? ఈ సంబంధం కూడా నచ్చలేదా? ఏమైంది కావ్య? ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఏంటి అలా ఉన్నావు? చెప్పా కదా కొంచెం టైం పడుతుంది. తర్వాత వాడు అమ్మాయి గురించి పట్టించుకోలేదు. తర్వాత ఏమైందన్నా? అలా ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన తనని సక్సెస్ అయ్యాక దూరం పెట్టడం అమ్మాయికి నచ్చలేదు. అమ్మాయి తరపు వాళ్ళు అదే కారణం చెప్పి తనకు వాడు కరెక్ట్ కాదని వేరే సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయికి మా వాడి మీద కోపం ఉన్నా వేరే సంబంధాలు చూడడానికి ఇష్టపడేది కాదు. మా ఫ్రెండ్స్ మూవ్ బాగా ఎక్కువ చేసేవాడు. ఇన్ఫ్యాక్ట్ వాడి వల్లే నాకు అలవాటైంది. సర్టిఫికేట్స్ కోసం ఊరు వెళ్ళినప్పుడు వాడిని కలిశాను. దమ్మాయడానికి అలా బయటకు వెళ్ళాం, కానీ వాడు స్మోక్ చేయలేదు. ఆ అమ్మాయి టాపిక్ వచ్చినప్పుడు చాలా బాధపడ్డాడు. నాకు అర్థం కాలేదు, అవాయిడ్ చేసిన వాడే కదా. ఎందుకా అని చూస్తే వాడికి క్యాన్సర్ అని చెప్పాడు.
మీ అన్నయ్యని ప్రేమించాను అప్పట్లో, కానీ తన క్యాన్సర్ అని తెలిసి చాలా భయపడ్డాను. నా ప్రేమ ఆ భయాన్ని దాటి చూడలేకపోయింది. కానీ బావ ప్రేమించిన అమ్మాయి ప్రేమ అలా కాదు, చాలా గొప్పది. ఎప్పుడు చనిపోతాడో తెలియని వాడిని చేసుకుని అమ్మాయిని బాధపడటం కన్నా ఇంట్లో చూసిన సంబంధం చేసుకుని జీవితంతో హ్యాపీగా ఉంటుందని వదిలేశాడు. మరి మీ ఫ్రెండ్ అనుకున్నట్టుగా తను వేరే వాడిని చేసుకుని హ్యాపీగా ఉందా? లేదు. ఏమైందన్నా? ప్రేమించి తప్పు చేశాను బాధపడి చివరికి వెలుగొప్పుకుంది. కానీ అదే రోజు మా ఫ్రెండ్ చనిపోయాడని తెలిసి తాను సూసైడ్ చేసుకుంది. ఇతను ఎవరో కాదు, నా ఫ్రెండ్ కృష్ణ, కావ్య వాళ్ళ అన్నయ్య. లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు కావ్యకి సంబంధాలు చూస్తున్నారు. నువ్వు అనుకున్నట్టుగా తను హ్యాపీగా ఏం లేదు. పద వస్తున్నా. తన పరిస్థితి ఏంటో నీకు అర్థమైంది అనుకుంటున్నా. ప్రేమను పంచుకున్నట్టు పాత్ర పంచుకోవడం కావ్యకి తెలియదేమోరా. సొంత అన్నయ్య చనిపోయాడన్న విషయమే అతని ఫ్రెండ్ వచ్చి చెప్తేనే తెలిసింది. ఇన్నాళ్ళు నన్ను తను మాత్రం అర్థం చేసుకుంటే చాలా అనుకున్నా. మీరు మాట్లాడాల్సింది నన్ను అర్థం చేసుకోవాల్సిన వాళ్ళ పేరెంట్స్. వాళ్ళతోనే కదా అసలు సమస్య. మాలో మేము గొడవ పడి మాకు మేము విడిపోవడం అర్థం లేదు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు అనుకున్న స్థాయికి ఎదిగిన రోజు ప్రేమించిన అమ్మాయిని పక్కన లేకపోతే? ప్రేమ గెలవడం గెలవకపోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అతను అన్నింటినీ దాటుకుని ఎప్పుడైతే నీ కోసం వస్తాడో అప్పుడు నీ ప్రేమ గెలుస్తుంది. ధైర్యంగా ఉండు. ప్రేమ గెలవడం గెలవకపోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. నేను మార్చి అనుకున్నా, నువ్వు వేరే మార్చేసావు.